నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సుజనా చౌదరి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. అటు సీఎం రమేష్కు కూడా చంద్రబాబుకు నమ్మిన వ్యక్తి. వీరిద్దరూ గతంలో టీడీపీకి ఆర్థిక మూల స్తంభాలుగా ఉండేవారు. పార్టీకి కావాల్సిన ఆర్థిక వనరులను ఈ ఇద్దరు నేతలు తమ పరిచయాల ద్వారా పార్టీకి సమకూర్చి పెట్టేవారు. ఈ క్రమంలో టీడీపీ తరపున సీఎం రమేష్, సుజనా చౌదరి రాజ్యసభ సభ్యులుగా 2 సార్లు ఎంపికయ్యారు. సుజనా చౌదరి 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ నుంచి కేంద్ర సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే 2019లో టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక సీఎం రమేష్, సుజనా చౌదరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం రమేష్ బీజేపీ తరపున అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. మరోవైపు సుజనా చౌదరికి ఎంపీగా పోటీ చేసే అవకాశం రాలేదు. దీంతో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీ ఏపీలో 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో 6 పార్లమెంటు సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. సుజనా చౌదరిది కృష్ణా జిల్లా కంచిక్చెర్ల స్వగ్రామం. దీంతో విజయవాడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీజేపీ విజయవాడ పశ్చిమ నుంచి మాత్రమే పోటీ చేస్తుంది. ఇక్కడి నుండి పోటీ చేయాలని సుజనా భావిస్తున్నారు. విజయవాడ తూర్పు నుంచి 1999లో బీజేపీ తరపున ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు పోటీ చేసి గెలుపొందారు. మళ్లీ బీజేపీ తరపున విజయవాడ నగరంలో ఒక్క అభ్యర్థి ఇప్పటి వరకు గెలుపొందలేదు. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఈ రికార్డును బ్రేక్ చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.